విశాఖలో హత్య కేసును గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. ఈ కేసులో రౌడీ షీటర్ కీలకంగా వ్యవహరించినట్టుగా తెలిపారు పోలీసులు. కేసులో మరో 7 భాగస్వామ్యం అయ్యారని ఏసీపీ నరసింహమూర్తితో మా కరెస్పాండెంట్ నరసింహ ఫేస్ టు ఫేస్. ఎంపీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన హత్య కేసు గంటల వ్యవధిలోనే ఛేదించిన ఘటన విశాఖ ఎంపీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అదేవిధంగా గత రోజు జరిగిన ఈ హత్య కేసు సంబంధించి ఇందులో 8 మంది ప్రాధాన్యత ఉన్నట్టు కూడా తెలిసింది. ఇదే విషయంపై దాంట్లో కూడా ఒక రౌడీ షీటర్ ఉన్నట్టు కూడా స్థానికంగా తెలిసింది. అదే ఇదే విషయమే మాట్లాడేందుకు ఏసీపీ అన్నపి నరసింహమూర్తి ఉన్నారు. అది హత్యకి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు మన ఏసీపీ నరసింహమూర్తితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అదే ఇటీవల గంటల వ్యవధిలో విశాఖ ఎంపీ పోలీస్ స్టేషన్ పరిధిలో గత రోజు జరిగిన కేసును ఛేదించారు. దీని పూర్తి వివరాలు చెప్పండి. మొన్న బుధవారం నాడు రాత్రి సుమారు 10:15 ప్రాంతంలో వెంకటేష్ సంతోష్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుండగా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ప్రీవియస్ వాళ్ళ ఫ్రెండ్సే అనిల్ కుమార్ అనే రౌడీ షీటర్ వచ్చి అటాక్ చేయటం, కత్తితో పొడిచి రాడ్తో కొట్టడం అతను అసోసియేట్తో పాటు వచ్చి జరిగింది. వెంటనే బ్లడ్ షెడ్లో ఉన్నారు, వాళ్ళంతా రక్తపు మడుగులో ఉన్నారు. ఆ ఎంబీపీసీ గారు వాళ్ళ ఎస్ఐలు అదే ఏరియాలో రౌండ్స్లో ఉంటుండగా ఎంబీపీసీ ప్రసాద్ గారు వాళ్ళు ఇమీడియట్గా మెడికవర్ హాస్పిటల్ తీసుకెళ్ళటం. బై ద టైం వెంకటేష్ చనిపోయాడు. చావు బ్రతుకుల్లో ఉన్న సంతోష్ని కూడా రెస్క్యూ చేయడం అనేది జరిగింది. ఇది జరిగిన వెంటనే సిపి గారు డాక్టర్ శంకావ్రత బాగ్చి గారు, అతను స్వయాన డాక్టర్ గారు, ఆయన వచ్చి ఈయన ఆరోగ్య పరిస్థితి కూడా ఆయన స్వయంగా పర్యవేక్షించడం జరిగింది. వెంటనే బ్లడ్ తెప్పించడం, డీసీపీ గారు ఇతర బ్లడ్ బ్యాంకులు కాంటాక్ట్ చేసి ఓ పాజిటివ్ బ్లడ్ తెప్పించి ఆయనకి ఎక్కించడం ఇదంతా కూడా జరిగింది. ఆయన్ని లైఫ్ సేవింగ్ అనేది చేయడం జరిగింది. చాలా గొప్ప విషయం అది. ఒక మనిషి ప్రాణాలు అసలు ఆల్మోస్ట్ ప్రాణం పోయిన మనిషిని ప్రాణం కాపాడడం అనేది జరిగింది. తద్వారా వెంటనే సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేయడం, టీమ్స్ ఫామ్ చేయడం, వారిలో సిఐ గారు మల్లేశ్వరరావు గారు ఆధ్వర్యంలో టీమ్స్ అన్ని వర్కౌట్ చేసి ఎక్యూజ్ని కూడా పట్టుకోవడం, వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళ కోర్టులో కూడా ఇప్పుడు పెడుతున్నాం. అందులో 6 మేజర్స్ ఉన్నారు, 2 మైనర్స్ ఉన్నారు. ఇలా ఈ 6లో 2కి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అనిల్ కుమార్కును వెంకటేష్కి పాత కేసెస్లు ఉన్నాయి. ఇవన్నిటి మీద కూడా మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు హత్య జరిగిన కేసు విషయంలోని 8 మందిలోని సుమారుగా 30 సంవత్సరాల లోపు యువకులు మాత్రమే ఉన్నారు. అయితే ప్రధానంగా అయితే గంజాయి మత్తు పదార్థాలకి అలవాటు పడి తరహా సంఘటనలు చేస్తున్నారా? అయితే వీరికి సంబంధించి వీళ్ళు ఏ విధంగా కట్టడి చేస్తే బాగుందంటారు? కుర్రవాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన ఇన్సిడెంట్లో 17 నుంచి బాధితులు కానీ ముద్దాయిలు కానీ 17 నుంచి 28 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే. అందరూ కూడా ఆల్మోస్ట్ 17 నుంచి 21, 22 సంవత్సరాల వాళ్ళే. అనిల్ ఒక్కడే 26 సంవత్సరాలు, సంతోష్ 28 సంవత్సరాలు తప్ప మిగతా వాళ్ళంతా కూడా 17 to 21 ఇయర్సే. ఈ కుర్రవాళ్ళు ఓర్పు సహనం అనేది లోపిస్తుంది. తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా లేకపోతుంది. ఎందుకంటే పిల్లలు సరైన వాళ్ళ పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ తాలూకు ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా అన్నారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఇలాంటి యాక్టివిటీస్ అన్ని చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అనుభవజ్ఞులైన తల్లిదండ్రుల మాట వినాలి, గురువులు చెప్పిన మాట వినాలి. ఇప్పుడు కూడా సహనం ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, కష్టపడాలి. ఈ విధంగా బయటికి రావాలి తప్ప ఈ షార్ట్ కట్ ఓవర్ నైట్ వచ్చేయడం అనేది అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్లో ల్యాండ్ అయిపోతుంటారు. థ్యాంక్ యూ. ఏదైతే చూసుకుంటే ఈ వ్యక్తిగత వ్యక్తిగత కక్షల వల్లనే మాత్రమే ఈ హత్య జరిగిందని, అదేవిధంగా వీరిలో కూడా యువత కూడా ఎక్కువగా ఉన్నారని, వారికి కూడా అవగాహన రూపాయలు కూడా ఇప్పటికీ కూడా ఎంతో అవగాహన కార్యక్రమాలు కూడా పెంపొందిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ కేసును గంటల వ్యవధిలోనే ఛేదించి మరో ప్రాణాన్ని రక్షించిన ఎంఈ పోలీసులు కూడా స్థానికులు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న సంగతి నెలకొంది. కెమెరా అరుణ్తో నరసింహ, ప్రైమ్ 9 విశాఖపట్నం.